నేను చెయ్యలేదు. ఏంటి చైత్ర, ఏంటిదంతా అని అంటూ ఉంటే, నన్ను క్షమించు విక్కీ. నిన్ను నా సొంతం చేసుకోవాలని ఒకరోజు నిన్ను పార్టీకి రమ్మని పార్టీలో మందు కలిపాను. తాగిన మత్తులో నువ్వు నేను ఒకటయ్యాము. దానికి ఫలితమే ఈ ప్రెగ్నెంటు అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ. అయితే అప్పుడే ఇక చైత్ర, నన్ను క్షమించు పద్మావతి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే, లేదు, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక చైత్ర అయితే, లేదు పద్మావతి, నీ ముందు నేను అస్సలు కూడా ఉండలేను, నన్ను క్షమించు, నీ జీవితాన్ని నాశనం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు పద్మావతి అని అంటూ ఉంటే, లేదు చైత్ర, నువ్వు ఇక్కడే ఉండాలి అని పద్మావతి అంటుంది. ఇదంతా వింటున్న దివ్య అయితే చాలా ఆనందపడిపోతూ ఇక వెంటనే ఫోన్ చేస్తుంది మురళికి. బావా, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటే, గుడ్ న్యూసా, ఏంటా గుడ్ న్యూస్ అని అంటూ ఉంటాడు మురళి. ఇక ఆ గుడ్ న్యూస్ వింటే నువ్వు చాలా ఆనందపడతావు బావా, అదేంటంటే అని అంటూ చెప్పబోతూ ఉంటుంది. ఇక చెప్పబోతూ అంటూ ఉంటుంది, దివ్య, నిన్ను ఏడిపించినందుకు ఈ కుటుంబానికి పెద్ద శిక్షే పడుతుంది బావా. ముఖ్యంగా పద్మావతి విక్కీలు విడిపోతున్నారు అని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మురళి. పద్మావతి విక్కీ విడిపోవడం ఏంటి, 100 6 6 100 వాళ్ళు విడిపోరు కదా అని అంటూ ఉంటే, లేదు బావా, వాళ్ళు విడిపోతున్నారు, వాళ్ళకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చింది చైత్ర రూపంలో అని అనగానే, చైత్రానా, అసలు ఆ చైత్ర ఎవరు, చైత్ర రూపంలో వాళ్ళిద్దరికీ విడిపోవడానికి కారణం ఏంటి అని మురళి అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మురళి అడిగిన దానికి చెప్తూ ఉంటుంది దివ్య, ఆ చైత్రాని ఎప్పుడో తాగిన మత్తులో బలవంతం చేశాడట విక్కీ. బలవంతం చేయడంతో తనకి ప్రెగ్నెంట్ వచ్చిందని, ఆ ప్రెగ్నెంట్ రావడంతో తను ఆత్మహత్యకి పాల్పడిందని పోలీసులైతే చైత్రాన్ని తీసుకువచ్చి విక్కీని అరెస్ట్ చేస్తామన్నారు. అలా విక్కీని అరెస్ట్ చేస్తాము అని అనడంతో అప్పుడే ఇక పద్మావతి అయితే, చైత్ర కడుపులో ఉన్న బిడ్డకి నా భర్తే కారణమంటూ అదిరిపోయే షాక్ ఇచ్చేసింది. ఇక ఆ షాక్ ఇవ్వడంతో ఒకేసారి స్టన్ అయిపోతూ ఇక విక్కీ, అరవింద అందరూ కూడా షాక్ అయిపోయారు అని అంటూ ఉంటుంది దివ్య. అయితే ఎంత గుడ్ న్యూస్ చెప్పావు దివ్య, నువ్వు గుడ్ న్యూస్ చెప్పినందుకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అని మురళి అంటూ ఉంటాడు. నువ్వు ఇంటిలో రాజుకున్న ఈ అగ్నికి ఇంకా ఆవుతుపోయి దాంట్లో ఇంకా నూనె పోసి నువ్వు ఇంకా నిప్పు రాజయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఎవ్వరు సంతోషంగా ఉండకూడదు, ఆస్తి తిరిగి వచ్చిన ఆనందం ఎవరు కూడా కనిపెట్టకూడదు అని అంటూ ఉంటే అప్పుడే దివ్య ఆనందపడుతూ ఉంటుంది. సరే బావా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే పద్మావతి దగ్గరికి వచ్చి, అసలు ఏమనుకుంటున్నావు పద్మావతి, నీ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటుంది. అరవింద, తను నీ భర్తని సొంతం చేసుకుంది కావాలని, అంతే తప్ప విక్కీ తనకి దగ్గర కాలేదు. అలాంటి నువ్వు తనని ఎందుకు నీ దగ్గర చేసుకోవాలనుకుంటున్నావు, ఇక్కడే ఎందుకు ఉంచుకోవాలనుకుంటున్నావు, నీ కాపురాన్ని నువ్వే కూల్చుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది అరవింద. నన్ను క్షమించండి వదినా, ఒక ఆడపిల్ల జీవితం చూస్తూ చూస్తూ తను పోతుండే నేను చూడలేను, అందుకే నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. అందుకేనేమో ఆ భగవంతుడు మా ఇద్దరిని ఒక్కటి చేయలేదు, మాకు శోభనం జరగలేదు. ఒక ఆడపిల్ల జీవితం అన్యాయంగా పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను వదినా అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఆ మాట విని ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావో అని అంటూ ఉంటే, నాకు పిచ్చే పట్టింది వదినా, ఇన్ని రోజులు నా భర్తే సర్వస్వం, ఈ కుటుంబమే నా ప్రాణం అన్నట్టుగా నేను బ్రతికాను, కుటుంబం కోసం ఎంతో చేశాను. కానీ ఇప్పుడు ఇక్కడ నా పాత్ర ముగిసిపోయింది. మా ఆయన జీవితంలోకి నా జీవితంలోకి చైత్ర అనే సరికొత్త పాత్ర వచ్చింది అని అంటూ పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. అది విని ఒక్కసారే విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి పద్మావతి నిజంగానే విక్కీని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోనుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.